సొలొమోను దేవుని ప్రజలకు వాళ్ళు ఇంకా పాపమే చేయలేదు, పాపంలో పడిపోలేదు, దేవుని నుండి తొలగిపోలేదు, తప్పిపోలేదు, కానీ ముందుగానే ప్రార్థన చేసి ఒకవేళ, ఎంత అద్భుతమైన ప్రార్థనలో మీరు చూడండి, ఒకవేళ వారు తప్పిపోతే, ఒకవేళ నీ నుండి దూరం అయితే, ఒకవేళ నీ నుండి తొలగిపోతే వారి పాపములు క్షమించవా, తను నీ వైపు తిరిగి మొరపెట్టుకుంటే వారి అది ఉన్నది, మళ్ళీ తిరగకుండా క్షమించమన్నది కాదు అక్కడ. ఒకవేళ ఈ మందిరం వైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి క్షమించు ప్రభు అంటున్నాడు. నీ ఎడల అపరాధం చేసిన వారి గురించి ఏం చేస్తున్నావు అమ్మా? సంఘం విషయం వేరు. సంఘము జోలికి వస్తే క్షమాపణ లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే వదిలేస్తాం. కానీ వ్యక్తిగతంగా నీకు ఇబ్బంది పెట్టిన వారి విషయంలో నేను చెబుతున్నాను, నీ ప్రార్థనకు జవాబు రావాలి. ఎంతమంది విశ్వాసంలో మనం ఉన్నామండి, ఒక్కసారి ఆమెనంటే అగ్గి మండాలే, దేవుని నామానికి స్తోత్రం. కానీ ఎందుకు మండతలేదు?